బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో సీబీఐ విచారణ పరిధిని కొనసాగిస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీబీఐ విచారణకు సాధారణ సమ్మతి ఇస్తూ గెజెట్ విడుదల చేసింది. సీబీఐ పరిధిలో నిర్దేశించిన నేరాల విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి సాధారణ అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది. అలానే కేంద్ర ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో కలిసి అవినీతికి పాల్పడ్డ వ్యక్తులపై సీబీఐ నేరుగా విచారణ చేపట్టేందుకు అనుమతించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ప్రభుత్వ అనుమతితోనే విచారణ చేపట్టే విధంగా గెజెట్ రిలీజ్ చేసింది. టీడీపీ హయాంలో 2014 నుంచి 19 మధ్య సీబీఐకు సాధారణ అనుమతి నిరాకరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఓవర్ టు యు. మొత్తం మీద చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సిబిఐకి సంబంధించి కూడా పరిధి పెంచుతూ ఆంధ్రప్రదేశ్ సర్కార్ వచ్చేప్పటినే గెజెట్ విడుదల చేసింది. గతంలో ఏదైతే 2014 నుంచి 19 సమయంలో కూడా సిబిఐని ఆంధ్రప్రదేశ్ లో బ్యాన్ చేస్తూ కూడా నిర్ణయం తీసుకుంది. తాజాగా సిబిఐకి సాధారణ సమ్మతి ఇస్తూ కూడా గెజెట్ విడుదల చేసింది. సిబిఐ పరిధి నిర్దేశించిన నేరాల విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం సాధారణ అనుమతి ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. కేంద్ర ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు మరియు ప్రైవేట్ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో కలిసి అవినీతికి పాల్పడే వ్యక్తులపై సిబిఐ నేరుగా విచారణ చేపట్టేందుకు, అంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా నేరుగా విచారణ చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ అనుమతితోటే విచారణ చేపట్టాలని చెప్పి సిబిఐ విషయంలో కూడా ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రధానంగా చూసుకుంటే తాజాగా విడుదల చేసిన సిబిఐకి సంబంధించి కూడా రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అనుమతిస్తూ, అంటే రాష్ట్రానికి సంబంధించి ఎక్కడ ఏ అంశానికి సంబంధించినా ఎటువంటి ఫిర్యాదులు వచ్చినా, ఎటువంటి అనుమానం ఉన్నా స్వతంత్ర ప్రతిగల సంస్థకి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టే అధికారాన్ని సిబిఐకి ఇస్తూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొద్దిసేపు క్రితమే గెజెట్ విడుదల చేసింది. ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.